సింబా ప్రేక్షకులకు ధన్యవాదములండి. ఈరోజు సింబాకి కావలసిన ఫుడ్ అంతా తీసుకొచ్చాము. చక్కగా ఫుడ్ టైం ప్రకారం మేము పెడతామండి. మార్నింగ్ మిల్క్ ఇస్తాము. మిల్క్ తాగి వాకింగ్కి వెళ్తుంది. వచ్చాక ఆ పెడిగ్రీ పెడతాము బ్రేక్ఫాస్ట్ కింద. లంచ్ కింద మధ్యాహ్నం వైట్ రైస్లో లిక్విడ్ పెట్టి కలిపిస్తాము. 5 o'clockకి బిస్కెట్స్ పెడతామండి. నైట్ మళ్ళీ డిన్నర్ ఉంటుంది సింబాకి. డిన్నర్ చేశాక డిన్నర్కి క్రీము రైస్ పెడతాము. ఇలా సింబా మంచి బలమైన ఆహారం తీసుకోవటం వల్ల చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటుంది. చక్కగా సింబాకి జంప్ అంటే తెలుసండి, వాటర్ అంటే తెలుసు. ఇట్లా కొన్ని మేము నేర్పించాము. కమ్ అంటే వస్తుంది, గో అంటే వెళ్తూ ఉంటుంది. ఇలా తన ఫుడ్ని పెట్టమని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మాకు అడుగుతుంది. అప్పుడు టైం ప్రకారం మేము ఫుడ్ అందిస్తూ ఉంటాము. ఇలా సింబా చక్కటి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటుంది. మనం మూగజీవుల్ని ఆదరించాలండి. మూగజీవుల్ని ప్రేమగా చూడాలి. మనం వాటిని ప్రేమగా చూస్తే అవి మనకి పుణ్యం అన్నమాట. శ్రీరామ రక్ష. మన కుక్క ఇంటి యజమాని చల్లగా ఉండాలని కోరుకుంటుంది. అందుకని ప్రతి ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉండాలండి. దాంతో మనకి ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అసలు చెప్పలేమన్నమాట. చాలా అన్ని సమస్యలు మర్చిపోతాం కుక్కని పెంచడంలో. అందుకనే మనం కుక్కను తప్పకుండా పెంచుకుంటే చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అన్నమాట. దానిలో మన సమస్యలన్నీ మర్చిపోతాం, ఎంతో హ్యాపీగా ఉంటాం అన్నమాట. అది మన మీద కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ చేస్తుంది, ప్రేమను అందిస్తుంది. మనం బాధపడితే అది దిగులుగా ఉంటుంది, మనం ఆనందపడితే అది మనతో షేర్ చేసుకుంటుంది, అన్నీ షేర్ చేసుకుంటుందండి. అందుకని మేము చక్కటి ఫుడ్ అందించి మంచి ఆరోగ్యవంతంగా సింబాని మేము బాగా చూసుకుంటున్నాం. మీరందరూ కూడా ఆదరించి సింబాకి మంచి ఎంకరేజ్ ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. ధన్యవాదములు. చక్కగా మంచి వ్యూస్ వస్తున్నాయండి. చాలా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా